Hi guys, welcome to Cricket Venkatesh. మ్యాచ్ నెంబర్ 45లో లక్నో సూపర్ జైంట్స్పై ముంబై ఇండియన్స్ ఒక భారీ విజయం సాధించింది. 54 రన్స్ తేడాతో బిగ్ మార్జిన్తో గెలిచారు వాళ్ళు. ఇట్ ఈస్ 5 in a row ఫర్ ది ముంబై పల్టన్. ఫస్ట్ 5 మ్యాచెస్లో 4 ఓడిపోయారు. ఆ తర్వాత వరుసగా 5 మ్యాచ్లు గెలిచారు. సో దట్ ఈస్ ముంబై స్టైల్, స్లో స్టార్టర్స్. కానీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. టీం కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. బుమ్రా ఈజ్ ఇన్ గ్రేట్ రిథమ్. 4 వికెట్స్ తీశాడు, 22 రన్స్ మాత్రం ఇచ్చాడు. అండ్ విల్ జాక్స్ ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతనికి మరొక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. మిగతా మ్యాచ్లు పెద్ద పర్ఫామ్ చేయలేదు. 2 మ్యాచ్ల్లో అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో కూడా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేసి 2 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు తీసుకున్నాడు అతను. అండ్ ఆల్సో సూర్యకుమార్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ, రికల్టన్ బ్యాటెడ్ వెల్. సో వాళ్ళకి ఏ రకంగా చూసుకున్నా చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అండ్ ది న్యూ కమర్ కార్బన్ బాష్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ముంబై కేప్ టౌన్కి ఆడుతాడు, ముంబై ఎంఐ కేప్ టౌన్కి. సో అతను కూడా చాలా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశాడు. 2 వికెట్లు తీశాడు, చివరిలో వచ్చి క్విక్ ఫైర్ 20 కూడా కొట్టాడు. సో ఏ రకంగా చూసుకున్నా ముంబైకి చాలా సాటిస్ఫైయింగ్ విక్టరీ ఇది. మరోవైపు లక్నో వన్స్ అగైన్ చాలా డిసప్పాయింటింగ్. పర్టికులర్ వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్ నుంచి మరొక ఫెయిల్యూర్. అలాగే మనం మార్నింగ్ ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం. ఏంటంటే వీళ్ళు ఒకసారి మార్ష్ అండ్ పూరన్ ఫెయిల్ అయితే వీళ్ళు గెలవడం కష్టం. మార్ష్ ఒక 30 చేశాడు, పూరన్ ఒక 20 చేశాడు, ఆయుష్ బదోని ఒక 30, మిల్లర్ ఒక 20. దే ఆర్ నాట్ ఎనఫ్ వెన్ యూఆర్ చేసింగ్ ఏ బిగ్ స్కోర్. 215 చేజ్ చేస్తున్నప్పుడు ఆ 20లు 30లు సరిపో. సో అదే వాళ్ళకి ప్రాబ్లంగా మారింది. సో నికోలస్ పూరన్ పూర్ రిటర్న్స్ ఇన్ లాస్ట్ 4 మ్యాచెస్, అది వాళ్ళని బాగా హర్ట్ చేస్తుంది. మార్ష్ గెటింగ్ 40s 30s, బట్ అవి కూడా సరిపోవట్లేదు. సో పూరన్ ఫెయిల్యూర్ వాళ్ళకి చాలా హర్ట్ చేస్తూ వస్తుంది. అండ్ బౌలింగ్లో కూడా మయాంక్ యాదవ్ని వాళ్ళు అన్లీష్ చేశారు ఫైనల్గా. టాస్ గెలిచి ముంబై ముందుగా బౌలింగ్ తీసుకున్నారు. టాస్ గెలిచి ముందుగా లక్నో వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు. నాట్ ముంబై, లక్నో బౌలింగ్ తీసుకున్నారు. మయాంక్ యాదవ్ని మొత్తం మీద న్యూ బాల్ ఇచ్చి అతనితో బౌలింగ్ స్టార్ట్ చేయించారు. మయాంక్ యాదవ్ ఇంప్రెసివ్. కానీ రోహిత్ శర్మ అతన్ని 2 సిక్స్లు కొట్టాడు. సెకండ్ ఓవర్లో 2 సిక్స్లు కొట్టాడు. 2 సార్లు షార్ట్ బాల్ వేసిన 2 సార్లు 6 కొట్టాడు. కానీ తర్వాత ఒక స్లోయర్ బాల్తో అతన్ని రోహిత్ లాంటి ఒక గ్రేట్ ప్లేయర్ని అతను బాల్తో కొట్టించాడు. సో మామూలుగా మయాంక్ యాదవ్ అంటే ఆ పేస్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. సో అతని దగ్గర ఆ స్లో వేరియేషన్ ఉంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా. దాంతో రోహిత్ శర్మ నుంచి ఒక ఫాల్ షాట్ ఇండ్యూస్ చేసి అవుట్ చేశాడు. సో దట్ వాజ్ ఏ బ్రేక్ త్రూ. ఐ గాట్ 1 more వికెట్. సో మయాంక్ యాదవ్ ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశాడని చెప్పాలి. మరి 150 టచ్ చేయలేదు, 143 145 ఆ రేంజ్లోనే ఉన్నాడు బౌలింగ్ స్పీడ్ విషయంలో. బట్ ఈజ్ లుకింగ్ ఇన్ గుడ్ రిథమ్. సో అది అతనికి వాళ్ళకి ఒక పెద్ద ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవాలి. ప్రిన్స్ యాదవ్ ఆల్సో వాజ్ ఇంప్రెసివ్. ఆవేష్ ఖాన్ మరొకసారి యార్కర్స్ బాగా వేసాడు లాస్ట్లో. సెంట్రల్ కాంట్రాక్ట్ రాలేదు కానీ మంచి యార్కర్స్ వేయడం అనేది మనం చూసాం. బట్ దిగ్వేష్ రాఠీకి 19th ఓవర్ ఇచ్చాడు రిషబ్ పంత్. దట్ వాజ్ మిస్టేక్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దిగ్వేష్ రాఠీ ఇంకొంచెం 16th ఓవర్ అయితే వేసింటే బాగుండేది. 19th ఓవర్ స్పిన్నర్కి ఇస్తే దాంట్లో ఐ థింక్ వెంట్ ఫర్ 19 runs, 2 6లు 4. బట్ ఓవరాల్గా బౌలింగ్లో కూడా అంత ఇంప్రెసివ్గా లేదు లక్నో. పర్టికులర్లీ ముంబైలో రికల్టన్ చాలా ఫాస్ట్గా స్టార్ట్ చేశాడు. బౌండరీలు ప్రతి ఓవర్లో బౌండరీలు రావడం. పిచ్ వాజ్ ఈజీ, గుడ్ పిచ్. అది బ్యాటింగ్కి కొంచెం స్లోగా ఉంది, మరి అంత కంప్లీట్ బెల్టర్ పిచ్ అయితే కాదు అది. సో అలాంటి పిచ్ మీద వాళ్ళు బౌండరీలు వస్తూనే ఉన్నాయి. ఈవెన్ విల్ జాక్స్ కూడా మయాంక్ యాదవ్ 3rd ఓవర్లో ఒక 4 ఒక 6 కొట్టాడు, సూర్యకుమార్ ఒక 4 కొట్టాడు. సో మయాంక్ యాదవ్ అని కూడా వాళ్ళ ఎఫెక్టివ్నెస్ని కూడా బ్లంట్ చేయగలిగారు. సో ప్రతి ఆ అగ్రెసివ్ ఇంటెంట్ ముంబై బ్యాటింగ్లో బాగా కనిపించింది. రికల్టన్ 58 చేశాడు, టాప్ స్కోరర్. అండ్ అతను కూడా 3-4 6లు కొట్టాడు. చాలా ఇంప్రెసివ్గా ఆడుతున్నాడు అతను. అండ్ సూర్యకుమార్ మాత్రం ప్లేడ్ సమ్ అడాషియస్ షాట్స్. చాలా అగ్రెసివ్గా 197 అంత స్ట్రైక్ రేట్ అవుతుంది. చేసింది 53 అనుకుంటా. కానీ చాలా అద్భుతమైన షాట్స్ చూసాం అతని నుంచి. ఈజ్ లుకింగ్ గ్రేట్ టచ్. ఈ సీజన్లో ఆడిన 9 మ్యాచెస్లో అతను ప్రతిసారి కూడా 20 దాటాడు. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఈ క్రాస్ 20, 9 or 10 times మరి 10 మ్యాచెస్ కదా వాళ్ళు ఆడింది. ప్రతిసారి 20 దాటాడు. అండ్ నౌ హీస్ హ్యావింగ్ ద ఆరెంజ్ క్యాప్ విత్ హిమ్. అండ్ వన్ పర్టికులర్ షాట్, మామూలుగా స్వీప్ షాట్ స్పిన్నర్స్కి అగేన్స్ట్గా ఆడతారు, కానీ హీ వాజ్ డౌన్ ఆన్ హిస్ నీస్ అగేన్స్ట్ ప్రిన్స్ యాదవ్ హూ బౌల్స్ అట్ డీసెంట్ పేస్. ఆ బాల్ అది షార్ట్ బాల్, అది
హెడ్ హై కంటే ఎక్కువ ఉంది. ఆల్రెడీ ఈజ్ ఆన్ హిస్ నీస్. దాన్ని హుక్ చేశాడు. హుక్ చేసి 6 కొట్టాడు. దట్ వాస్ అన్బిలీవబుల్ షాట్, ఇన్క్రెడిబుల్ షాట్. ఈవెన్ నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న హార్దిక్ పాండ్యా కూడా నోరెళ్ళబెట్టాడు ఆ షాట్ చూసి. సో అలాంటి షాట్స్ ఓన్లీ సూర్య కెన్ ప్లే దోస్ షాట్స్. సో హీఈస్ ఇన్ గ్రేట్ టచ్. అది ముంబైకి ఉన్న పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఇక తిలక్ వర్మ రేర్ ఫెయిల్యూర్ చూసాం. నమన్దీర్ చివరిలో మంచి ఫినిష్ ఇచ్చాడు. సూర్యకుమార్ యాక్చువల్లీ 18th ఓవర్లో అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ అవుట్ అయితే ఆ స్టేజ్లో వాళ్ళకి ఒక 20 runs తక్కువ వస్తాయేమో అనుకున్నాం, కానీ నమన్దీర్ అండ్ న్యూ కమర్ కార్బన్ బాష్ ఇద్దరు కలిసి ఒక పెద్ద స్కోర్ 215 బోర్డు మీద పెట్టగలిగారు. నమన్దీర్ లాస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్ కూడా 6 కొట్టాడు. చాలా ఇంప్రెసివ్ ముంబై. మరి దానికి జవాబుగా మనం చెప్పుకున్నట్టుగా స్టార్టింగ్లోనే వాళ్ళకి మార్క్రమ్ని యూజువల్గా బుమ్రా న్యూ బాల్తో అంత ఎర్లీగా బౌలింగ్ ఇవ్వడు, కానీ 3rd ఓవర్ వేసాడు బుమ్రా. 3rd ఓవర్లో ఐ థింక్ ఇట్ వాజ్ ఫుల్ టాస్ యార్కర్ కోసం ట్రై చేశాడు బుమ్రా, బట్ ఇట్ వాజ్ ఫుల్ టాస్. దాన్ని నేరుగా డీప్ స్క్వేర్ లెగ్ ఫీల్డర్ చేతిలో పెట్టాడు మార్క్రమ్. సో మార్క్రమ్ మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ బుమ్రా అవుట్ చేశాడు. బట్ మనం చెప్పుకున్నట్టుగా నికోలస్ పూరన్ అంత ఇంప్రెసివ్గా అతను ఉన్నంతసేపు కూడా కొన్ని ఛాన్సెస్ ఇచ్చాడు. అతను ట్రెంట్ బోల్ట్ కనుక రైట్ ఆన్ బౌండరీ ఉంటే ఆ క్యాచ్ పట్టి ఉండేవాడు. సో నికోలస్ పూరన్ అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. ఆఫ్ స్పిన్నర్ని తీసుకొచ్చాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఆఫ్ స్పిన్ వేసే జాక్స్ తన ఫస్ట్ ఓవర్లోనే ఈ గాట్ రీడ్ ఆఫ్ పూరన్. డీప్లో మంచి క్యాచ్ పట్టాడు లాంగ్ ఆఫ్ బౌండరీ పైన సూర్యకుమార్ యాదవ్. దాంతో అది పెద్ద బ్రేక్ త్రూ. అదే ఓవర్లో పంత్ కూడా కొట్టాడు, 4 కొట్టాడు పంత్. నెక్స్ట్ బాల్ సెకండ్ బాల్కి ట్రైడ్ రివర్స్ స్వీప్ అండ్ హీ వాస్ కాట్ ఎట్ థర్డ్ మ్యాన్, షార్ట్ థర్డ్. సో పంత్ ఫెయిల్యూర్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఒకే ఓవర్లో విల్ జాక్స్కి 2 వికెట్లు వచ్చాయి. చాలా ఇంపార్టెంట్ బ్లోస్, అందుకే అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. బుమ్రాకి ఇస్తారేమో అనుకున్నాను నేను. బట్ బుమ్రా ఆల్సో బౌల్డ్ వెల్. సెకండ్ స్పెల్లో వచ్చి మళ్ళీ వికెట్లు తీశాడు బుమ్రా. ఈ గాట్ రీడ్ ఆఫ్ ఐ థింక్ హీ గాట్ రీడ్ ఆఫ్ మిల్లర్ అండ్ సమాద్ని అవుట్ చేశాడు బుమ్రా. సో ట్రెంట్ బోల్ట్ కూడా సెకండ్ స్పెల్లో వచ్చి గాట్ రీడ్ ఆఫ్ బదోని అండ్ మార్ష్. సో ఎప్పుడైతే వికెట్లు పడుతూ ఉన్నాయో వాళ్ళు కుడ్ నాట్ మెయింటైన్ దట్ రన్ రేట్. ఆ రన్ రేట్ ప్రెషర్లో వచ్చేసారు వాళ్ళు. వికెట్లు పడుతున్నాయి. ట్రెంట్ బోల్ట్ గాట్ 3 wickets, బుమ్రా గాట్ 2. కార్బన్ బాష్కి 1 వికెట్ వచ్చింది. సో శాంట్నర్ లేని లోటు అతను తీర్చాడు. శాంట్నర్ ఐ థింక్ హ్యాస్ సమ్ ఇంజరీ. సో ముంబై వెరీ వెరీ ఇంప్రెసివ్. 54 runs తేడాతో మ్యాచ్ గెలిచేశారు. చాలా ఈజీగా ఆల్అౌట్ చేసి మరీ గెలిచారు. సో దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. ఒక స్టేజ్లో వాళ్ళు చాలా సెకండ్ ప్లేస్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు కింద నుంచి సెకండ్ ప్లేస్లో ఉండేవారు, 9th ప్లేస్లో ఉండేవారు. ఇప్పుడు సెకండ్ ప్లేస్కి ఎగబాకారు. సెకండ్ ప్లేస్ ఎక్కువసేపు నిలబడకపోవచ్చు. ఇప్పుడు సెకండ్ మ్యాచ్ జరుగుతుంది, దాని విన్నర్ ఎవరైనా సరే, ఎవరు గెలిచినా సరే వాళ్ళు ముందుకెళ్తారు. అప్పుడు ముంబై 3rd ప్లేస్కి వస్తుంది. బట్ స్టిల్ ముంబై ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. చాలా ఇంప్రెసివ్గా వాళ్ళు ముందుకెళ్తున్నారు. డేంజరస్గా కనిపిస్తుంది ముంబై. అండ్ లక్నో మొదట్లో ఉన్నంత వీరోత్సాహం ఇప్పుడు కనబడట్లేదు వాళ్ళ దగ్గర. ముఖ్యంగా ఈ ఫామ్ ఆఫ్ నికోలస్ పూరన్ ఫామ్తో పాటే వాళ్ళ విజయాలు కూడా డిప్ అవుతూ వస్తున్నాయి.